ఈరోజు ధ్యానము కొరకే విశేషముగా ఈ 2026 సంవత్సరముకు గాను దేవాది దేవుడు మన పరిచర్యకు మన సంఘానికి అనుగ్రహింపజేసిన వాగ్దానం, అది హోషేయ గ్రంథం 14వ అధ్యాయములోని 4వ వాక్యంలో చెప్పబడుతుంది. నేను వారిని గుణపరచుదును, నేను వారిని మనస్ఫూర్తిగా స్నేహించెదను. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరములో సర్వశక్తుడైన దేవుడు ఈ కూడి ఉన్న మీ అందరి జీవితాల్లో కూడా ఏ ఏ పరిస్థితుల్లో మీ జీవితాలు ఉన్నాయో నాకు తెలియదు. గడచిన సంవత్సరంలో ఎన్నో వేదనలు, అవమానాలు, నిందలు, వ్యాధులు, సమస్యలు, అనేక పోరాటాలు, అప్పుల సమస్యలు, వివాహం కాని పరిస్థితులు, గర్భఫలం లేని పరిస్థితులు, ఆర్థిక కార్యాల్లో ఇబ్బందులు, ఉద్యోగం లేని పరిస్థితులు, ఏదో ఒక కార్యము చేత నీ జీవితం కూలిపోయిన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, ఒకవేళ ఈ 2026 సంవత్సరములో ఈ సంవత్సరమైనా నాకు ఆశీర్వాదకరంగా మారుతుందా అని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను గుణపరుచు దేవుడు మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా స్నేహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మనల్ని గుణపరిచి మనస్ఫూర్తిగా స్నేహించబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యములోని లోతైన సారాంశాన్ని గురించి బైబిల్లోని వివరించి మీతో కూడా 3 కార్యాలు చెప్పి దేవుని యొక్క వాక్యం తరువాత మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కొద్దిగా ఇటు అటు అయినా సరే నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి, దైవ సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఒక గొప్ప ఆశీర్వాదంతోనే ఇక్కడ మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నేను వారిని గుణపరుచుదును, నేను వారిని మనస్ఫూర్తిగా స్నేహింతును. ఇక్కడ గుణపరచబడడం అంటే ఏంటి, స్నేహించడం అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడాడు అన్నది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క వాక్యమైనా సరే దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్నేహాన్ని, అన్కండిషనల్ లవ్ అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను విడిచిపెట్టి లోకం వైపు తిరిగిపోయారు. వారి జీవితం ఎలా మారిపోయిందంటే దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని మనుషుల మీద ఉంచారు. అదే వాక్యంలో, అదే అధ్యాయంలో చెప్పబడుతుంది 3వ వాక్యంలో, వాళ్ళు అశూరీయుల మీద నమ్మకం ఉంచారు. అంతేకాదు, వారి చేతి పనులే వారికి దైవంగా భావించారు. వారి యొక్క జీవితంలో సర్వశక్తుడైన దేవుని విడిచిపెట్టి విగ్రహ ఆరాధకులై మార్చబడ్డారు. ఇంకా చెప్పాలంటే దేవునికి దూరమైపోయి లోకానుసారమైన జీవితంలో చిక్కుకుపోయారు. అందుకే దేవుడు అన్నాడు, మొదటి వాక్యంలో చెప్పబడుతుంది, ఇశ్రాయేలు నీ పాపమును బట్టే కదా నువ్వు కూలిపోతివి. ఈ రాత్రి సర్వశక్తుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ 2026 సంవత్సరములో అనేక రకాల కార్యాలలో నీ జీవితం కూలిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడ ఉన్నావేమో, నీ వ్యాపారములో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నీ యొక్క పనుల్లో, నీ యొక్క చదువులో కావచ్చు, నీ యొక్క కార్యాల్లో కావచ్చు, నీ యొక్క పరిచర్యలో కావచ్చు, అది ఏదైనా కానీ ఒకవేళ నీ జీవితం కూలిపోయిన పరిస్థితుల్లో ఉందేమో, గడిచిన సంవత్సరంలో ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, నువ్వు కూలిపోవడానికి గల కారణం ఏంటి? నీ జీవితం పతనం అవడానికి గల కారణం ఏంటి? నీ జీవితం పడిపోవడానికి గల కారణం ఏంటి? నీ పాపం వల్లే కదా నువ్వు కూలిపోయావు. నీ పాపం వల్లే కదా నువ్వు కూలిపోయావు. ఇప్పటికైనా నా జనమా, నీవు తిరిగి రమ్మా. హల్లెలూయా. నీవు నా యొద్దకి తిరిగిన ఎడల, నా ప్రియ జనమా, నా ప్రియ జనమా, నా ప్రియ సంగమా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీవు నా తట్టు తిరిగిన ఎడల కూలిపోయి ఉన్న నీ జీవితాన్ని నేను గుణపరచెదను. ఆమేన్, హల్లెలూయా. గుణపరిచెదను అన్న వాక్యాన్ని బట్టి మీరు అనుకోవచ్చు, ఇది శారీరపరమైన గుణపరచడము, శారీరపరమైన స్వస్థపరచడము కాదు. దేవుని యొక్క వాక్కు చెప్పబడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు పాపంలో కూలిపోయారు, పాపం జీవితంలో కూలిపోయారు. దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని మానవుల మీద పెట్టారు.
వారి ఉద్యోగాలే, వారి వ్యాపార వాళ్ళే వారికి దేవుళ్ళుగా భావించి వాటి మీద నమ్మకం ఉంచారు. అందుకే వారి జీవితం కూలిపోయింది, వారి పరిస్థితులు కూలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, నీ పాపం వల్లే కదా నువ్వు కూలిపోయావు, ఇప్పటికైనా పర్వాలా, నీవు తిరిగి రమ్మో, నీవు తిరుగు, నా పక్కకు, నా వైపుకు తిరుగు. ఈ రాత్రి నేను నిన్ను గుణపరుతును, నేను నిన్ను మనస్ఫూర్తిగా స్నేహించెదను. అన్కండిషనల్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా? అన్కండిషనల్ లవ్. ఈ యొక్క అధ్యాయానంతా రాసింది హోషేయ ప్రవక్త. ఈ ప్రవక్త యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా దేవుడు ఎలాంటి ఉద్దేశంతో ఎలా అద్భుతంగా రాశాడంటే దాన్ని వివరించి చెప్పడంలో చాలా అద్భుతంగా ఉంది. ఈ హోషేయను చూసి దేవుడు అన్నాడు, ఒక ప్రవక్త అతనితో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. సాధారణంగా ఏ సేవకునైనా సరే, ఏ వ్యక్తినైనా సరే, నువ్వు వెళ్ళి వ్యభిచార స్త్రీని వివాహం చేసుకుంటారా? చెప్పండి అయ్యా. ఒక వ్యభిచారంలో, బంధకంలో, పాపంలో పడిపోయి ఉన్న ఒకరిని కంటికి తెలిసి నీవు వెళ్ళి వ్యభిచార స్త్రీని వివాహం చేసుకుంటారా? చేసుకోరు. కానీ దేవుడు అన్నాడు హోషేయతో, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీవు వెళ్ళి వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. అలానే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వ్యభిచార స్త్రీ హోషేయకు భార్యగా మార్చబడింది. అవునా? తన భార్యగా మార్చబడిన తర్వాత 3 బిడ్డలు వారికి కలిగారు. 3 బిడ్డలు కలిగిన తర్వాత ఈ హోషేయ భార్య ఈమెం చేసిందో తెలుసా? గోమెర్ ఈమెం చేసిందో తెలుసా? 3 బిడ్డల్ని కన్న తర్వాత కూడా ఈమెలోని ఆ పాపపు వాసన, ఆ పాపపు దుర్వాసన, ఆ పాపపు సాంగత్యం, ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు కార్యాలు ఆమెను లాగాయి, ఆమెను ఆకర్షించాయి. పాపం ఆమెను ఆకర్షించింది. కారణం ఈ గోమెరు వ్యభిచార స్త్రీ. ఇప్పుడు హోషేయను పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కాపురం చేయవలసిన ఈ గోమెరు భర్తతో కలిసి 3 బిడ్డలు కన్న తర్వాత తిరిగి ఈ వ్యభిచార స్త్రీ తిరిగి వ్యభిచారానికే వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది ఊహించి చూడండి. వ్యభిచారానికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, బైబిల్లో వివరించలేదు, కానీ నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే తిరిగి వ్యభిచారానికి వెళ్ళిపోయిందో ఆ వ్యభిచార వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఇంకొకరికి ఆమెను అమ్మి పడేశాడు. వెంటనే దేవుడు అన్నాడు హోషేయ ప్రవక్తతో, నీవు వెళ్ళి వెండిని ఆమెకు వెలక్రయముగా ఇచ్చి ఇప్పుడు దాస్యగా ఉన్న ఆమెను తిరిగి రక్షించుకొను అన్నాడు. నాకు నిజంగా చెబుతున్నాను, పిచ్చి పట్టిందండి. ఆమె ఒక వ్యభిచార స్త్రీ, ఆమె దేవుడితో కూడా ఒక అద్భుతమైన సాంగత్యంలో కలిసింది నిజమే, తిరిగి లోకం వైపు వెళ్ళిపోయింది, తిరిగి పాపంలో పడిపోయింది. తిరిగి దేవుడు హోషేయతో అంటున్నాడు, తిరిగి వెళ్ళు, తిరిగి డబ్బునిచ్చి వెండినిచ్చి క్రయముగా ఇచ్చి ఆమెను విడిపించు అన్నాడు. విడిపించి నీ దగ్గర చేర్చుకో అన్నాడు. ఏంటయ్యా ఇంతగా నేను ఎలా అయ్యా అని అడిగాడు. నా దేవుడు హోషేయతో అన్నాడు, ఇదే అన్కండిషనల్ లవ్. హల్లెలూయా. నా ప్రజల మీద నేను పెట్టి ఉన్న అన్కండిషనల్ లవ్. నేను వారిని దగ్గరకు చేర్చుకున్నాను, నా బిడ్డలుగా మార్చుకున్నాను. కానీ వారిలో ఉన్న స్వభావం, వారిలో ఉన్న పాపపు ఆలోచనలు, వారిలో ఉన్న పాపపు కార్యాలు, తిరిగి వారు అదే పాపానికి వెళ్ళిపోయారు, అదే పాపపు జీవితానికి వెళ్ళిపోయారు. కానీ అలానే నేను విడిచిపెడతానా? నా ప్రేమ అన్కండిషనల్, షరతులు లేని అద్భుత ప్రేమ. హల్లెలూయా. నా ప్రేమ షరతులు లేని ప్రేమ. అందుకే నేను చెబుతున్నాను, హోషేయ, నా ప్రజల్ని నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, నువ్వు వెళ్ళి తిరిగి ఆమెను తీసుకురా అన్నాడు. అదేవిధంగానే తిరిగి పాపంలో పడిపోయిన మన జీవితాల్ని యేసుక్రీస్తు ఆయన స్వయ రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఇలా షరతులు లేని ఒక అద్భుతమైన ప్రేమతో దేవుడు గుణపరిచిన 3 వ్యక్తుల యొక్క జీవితాల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు అనేకుల యొక్క జీవితాలు అనుకుంటున్నారు, నా జీవితం ఎందుకు కూలిపోయింది అన్న ప్రశ్న చాలామందికి రావడం లేదు. అయ్యో నా వ్యాపారం సరిలేదే, అయ్యో నేను చేసే వ్యవసాయం పాడి పనులన్నీ కూడా అన్నీ వేస్ట్ అయిపోతున్నాయే, అయ్యో నేను చేసే ప్రతి ప్రయత్నంలో ఓడిపోతున్నానే, అయ్యో నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే, నాకు ఇంకా అద్భుతం జరగలేదే, దేవుడు ఒక అద్భుతమైన కార్యం నా జీవితం చేయలేదే. ఇలా దేవుడికి ఎదురు ప్రశ్నలు వేస్తున్నామే, కానీ ఎందుకు మన జీవితం ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరా, మీకు వివరించడానికి చెబుతున్నాను, మన పాపమే మన జీవితాన్ని కూల్చివేస్తుంది, కూలిపోయేలా చేస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా షరతులు లేని అన్కండిషనల్ లవ్, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఈ పరిస్థితుల్లో కూడా, నీవు నా పక్కకు తిరుగుము, నా వైపుకు తిరుగు, నువ్వు పాపం చేత కూలిపోయి ఉన్నావనేది గ్రహించి నా పక్కకు తిరుగు, నేను నీ జీవితాన్ని తిరిగి గుణపరిచి మనస్ఫూర్తిగా స్నేహిస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 3 కార్యాలు చెప్పి, ఇలా దేవుని చేత గుణపరచబడిన కార్యాలు 3 కార్యాలు చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయములోని 23వ వాక్యాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయములోని 23వ వాక్యం. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిలో పశ్చాత్తాపుడు కాకను గుణపడకను. ఇక్కడ ఓ వ్యక్తిని గురించి వ్రాయబడుతుంది. ఆ వ్యక్తి పేరు ఆమోన్. ఈ ఆమోను గురించి వ్రాయబడుతుంది, అతడు తన తండ్రి అయిన మనష్షే వలె పశ్చాత్తాపము లేకుండా గుణపడకుండా మార్చబడ్డాడు అని వాక్యంలో వ్రాయబడుతుంది. అంటే తన తండ్రి అయిన మనష్షే పశ్చాత్తాపుడై గుణపడినట్లుగా వాక్యంలో ఉంది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఈ మనష్షే ఎలాంటి వ్యక్తి? ఈ మనష్షే యొక్క జీవితం ఎలా, అతని యొక్క జీవితం మార్చబడింది, అతన్ని దేవుడు ఎలా గుణపరిచాడు, ఎలా అతన్ని స్నేహించాడు అన్న విషయాన్ని క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మనష్షే అంటే మనకు గుర్తుకు రావాల్సింది అతని తండ్రి అయిన హిజ్కియా రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనష్షే ఎవరంటే హిజ్కియా రాజు యొక్క కుమారుడు. హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇతను దేవుడికి యథార్థంగా జీవించిన ఒక అద్భుతమైన రాజు. యూద దేశానికి అద్భుతంగా పరిపాలన చేసిన అనేక మంది రాజుల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ హిజ్కియా రాజు. ఇతడు దేవుని యొక్క ఆలయాన్ని శుద్ధి చేసిన వ్యక్తి, దేవుని పరిచర్య క్రమాన్ని ఏర్పరిచిన వ్యక్తి, దేవుడి కొరకు మంచి అద్భుతమైన ఒక వర్షిప్ టీంని ఏర్పరిచిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే దేవునికి భయభక్తులుగా జీవిస్తూ ఒక ప్రార్థనాపరుడుగా, ఒక విశ్వాస వీరుడుగా జీవించిన ఒక వ్యక్తి ఈ హిజ్కియా. ఆమేన్, హల్లెలూయా. ఈ హిజ్కియాకు ఒక అద్భుతమైన స్నేహితుడు ఉండేవాడు, యెషయా ప్రవక్త. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతంగా ప్రార్థించేవాళ్ళు, దేశాన్ని సంరక్షించేవాళ్ళు, దేశాన్ని కాపాడేవాళ్ళు. ఇంత అద్భుతమైన విశ్వాస వీరుడైన హిజ్కియా, ప్రార్థనా వీరుడైన హిజ్కియాకు పుట్టిన కుమారుడే మనష్షే. ఎవరో? మనష్షే. ఈ మనష్షే యొక్క జీవితాన్ని బైబిల్లో చెప్పబడుతుంది. తండ్రి దేవుని యొక్క ఆలయాన్ని శుద్ధి చేశాడు, తండ్రి దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టాడు, తండ్రి దేవుని యొక్క పరిచర్య చేశాడు. కానీ కుమారుడైన మనష్షే హిజ్కియా చనిపోయిన తర్వాత అతనికి మారుగా ఇతను రాజసింహాసనంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే ఇతను రాజుగా పరిపాలన చేయడం ప్రారంభించాడో అప్పటి నుండి యూద ప్రజలకు పట్టింది మహాభయంకరమైన వేదన, శ్రమలు, కన్నీళ్ళు. కారణం ఏంటో తెలుసా? ఈ మనష్షే తన హృదయానుసారమైన జీవితాన్ని జీవించి, తన తండ్రి జీవించినట్లుగా జీవించకుండా, దేవునికి భయపడకుండా, తన ఇష్టానుసారంగా జీవించి, తనకు తానే దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచి, దేవుని యొక్క బలిపీఠాన్ని కొట్టిపడేసి, దేవుని యొక్క ఆలయములో అషేరా దేవతని తీసుకొని వచ్చి పెట్టాడు. ఊహించు చూడండి, ఒక రాజు
దేవుని చేత కట్టబడిన ఆలయంలో దేవుని బలిపీఠాన్ని కొట్టిపడేసి వేరొక విగ్రహాన్ని పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మన చర్చిలో దేవుని ఆరాధిస్తున్నాం, ఇక్కడొచ్చి ఏదో ఒక విగ్రహాన్ని పెడితే ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? సర్వశక్తుడైన దైవం సొలొమోను రాజు చేత కట్టబడిన అద్భుతమైన దేవాలయం, ఈ దేవాలయంలో నా కనుచూపు ఎల్లప్పుడూ ఉంటుందని, నా యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ ఉండి వారి ప్రార్థన ఆలకించి ఈ మందిరంలో ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నేను జవాబిస్తానని, ఈ మందిరంలో నా సన్నిధి ఉంటుందని ఏ మందిరమును గూర్చి దేవుడు వాగ్దానం చేశాడో ఆ మందిరములో ఈ మనష్షే ఏం చేశాడు తెలుసా? విగ్రహాలు తీసుకొని వచ్చి పెట్టాడు. విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు. విగ్రహాలు తీసుకొని వచ్చి పెట్టడమే కాదు, ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరి విగ్రహాన్ని మొక్కాలన్నాడు. ఎలా ఉంటుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇతని యొక్క భయంకరమైన కార్యాలు గురించి బైబిల్లో చెప్పబడుతుంది. ఇతడు చెడింది కాకుండా ఇతడి బిడ్డల్ని కూడా నిప్పుల్లో దొక్కించడాలు, అషేరా దేవతలకు పూజలు చేయించడాలు, ఇలాంటి కార్యాలు చేశాడు. ఒక ప్రక్క ఇతనికి తెలుసా, సూర్య చంద్రులు కూడా అతడు సేవించేవాడు. ఇలాంటి ఒక భయంకరమైన పాపానికి దాసుడైపోయాడు. పాపానికి వేదనకరమైన పరిస్థితులు మార్చబడ్డాడు ఈ మనష్షే. తాను చెడ్డాడు, తన పిల్లల్ని చెడిపేశాడు. అంతేకాదు దేశాన్ని కూడా చెడిపేశాడు. దేశాన్ని పాపంలోకి వచ్చేలా చేశాడు, పాపంలోకి రప్పించాడు, పాపంలోకి ప్రేరేపించాడు. దేశమే అల్లకల్లోలమైన పరిస్థితులు మార్చబడింది. సర్వశక్తుడైన యెహోవా దేవుని మర్చిపోయింది. దేశమే బయలుకు, విగ్రహారాధనకు, భయంకరమైన పాపానికి వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మనష్షేకు స్నేహితులు కొంతమంది ఉన్నారు. మనష్షేకు కొంతమంది స్నేహితులు. బైబిల్లో నాకు ఆశ్చర్యం అనిపించిన కార్యం, వారి తండ్రి హిజ్కియాకు స్నేహితుడు ఉండేవారు. ఎవరో హిజ్కియా రాజుకు స్నేహితుడు ఎవరంటే యేషయా ప్రవక్త. కానీ మనష్షేకు స్నేహితులు ఎవరో తెలుసా? సోదిగాండ్లు, కర్ణపిశాచిగాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు. తండ్రి ఎవరితో స్నేహం చేశాడు చెప్పండి? ప్రవక్తలతో స్నేహం చేశాడు. కుమారుడు మనష్షే ఎవరితో స్నేహం చేస్తున్నాడు? సాతాను కార్యాలతో, సోదిగాళ్ళతో, కర్ణపిశాచులతో స్నేహం చేస్తున్నాడు. ఇలాంటి పాపము కార్యాలు చేసి దేశాన్ని అపవిత్రపరిచేశాడు, దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఊరికే ఉంటాడా చెప్పండి? దేవుడు ఎలాగైనా సరే ఈ మనష్షేలో మార్పు రావాలని చెప్పి తన ప్రవక్తల చేత ప్రవచనాత్మకంగా మాట్లాడడం ప్రారంభించాడు. మనష్షే రాజా, ఇప్పటికైనా మారు మనస్సు పొందు, లేదంటే నా దేవుడు ఈ యెరూషలేములో, ఈ యూదా దేశములో మహాభయంకరమైన శ్రమలు రప్పించబోతున్నాడు. అది ఎలా ఉండబోతుందో తెలుసా? నీ రెండు చెవులు గుర్రులాడబోతున్నాయి, కంపించబడబోతున్నాయి, నీ జీవితం అగమవుతుంది, జాగ్రత్త అని నా దేవుడు ప్రవక్తల ద్వారా మనష్షేతో మాట్లాడాడు. ఎప్పుడైతే మనష్షేకు విరోధంగా దేవుని యొక్క ప్రవచనం వచ్చిందో, మనష్షే ఏం చేశాడు తెలుసా? వాక్యం సెలవిస్తుంది, ఈ మనష్షే నాకు విరోధంగా ప్రవచనం చెబుతారా? నాకు విరోధంగా ప్రవచనం చెబుతారా? నాకు విరోధంగా ప్రవచనం చెప్పిన ఏ సేవకుడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పి యూదా దేశంలో ఉన్న ప్రతి ప్రార్థించే వ్యక్తులని, సేవకుల్ని నరికి చంపాడు. బైబిల్లో చెప్పబడుతుంది, యెరూషలేం అంతా కూడా రక్తపు ఏరులా పారింది. అంత మహాభయంకరమైన పరిశుద్ధుల యొక్క రక్తం ఆ భూమిలో చిందించబడింది. ఈ క్రమంలోనే హిజ్కియా రాజు యొక్క స్నేహితుడైన యేషయా ప్రవక్త ఉన్నాడే, ఈ ప్రవక్త అయిన యేషయాని ఎలాగైనా సరే చంపండ్రా, పట్టండ్రా అని చెప్పి అన్నాడు. వెంటనే యేషయా ప్రవక్తని వెతికారు. వెతుకులాడితే చివరికి యేషయా ప్రవక్త ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? అడవిలో ఒక చెట్టు యొక్క తొర్రలో దాక్కున్నాడు. ఎవరో యేషయా. ఎవరికి భయపడి? మనష్షేకు భయపడి. తండ్రేమో యేషయాకు స్నేహితుడు, కుమారుడేమో యేషయాకి శత్రువు.
ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు యేషయ్యా. వెంటనే సైనికులు అన్నారు మనష్షేతో, రాజా యేషయ్యా దొరికాడు, మరి ఒక చెట్టు తొర్రలు దాక్కో ఉన్నాడని. రండ్రా అని చెప్పి రంపాలు తీసుకొని మర్రి చెట్టులో దాక్కొని ఉన్న యేషయ్యా ప్రవక్తని మర్రి చెట్టుతో కూడా రంపంతో కోసి చంపించాడు మనష్షే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇలాంటి వ్యక్తులు మనం ఏం చేద్దాం? ఈరోజు మనకు వచ్చే కొన్ని శ్రమలకే మనం తట్టుకోలేకపోతున్నాం. అయ్యో ఆడ సంఘాన్ని కూల్చేశారు, అయ్యో ఇక్కడ పాస్టర్ని కొట్టేశారు, అయ్యో అది చేసేశారు. హలో, మనష్షే కాలములో ప్రతి సేవకుని ప్రార్థించే వ్యక్తుల్ని, ప్రవచనాలు చెప్పే ప్రవక్తలను ప్రతి ఒక్కరిని రంపాలతో కోసి చంపారు. అలా చంపబడిన వ్యక్తి యేషయ్యా ప్రవక్త. ఇలా నరికి చంపిందే ఈ మనష్షే. ఇలాంటి మృగములా జీవించిన ఈ మనష్షే యొక్క జీవితంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడి చూశాడు, వినలా. దేవుడు ఎప్పుడైనా సరే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు పెట్టుంటాడు. ఆమేన్. మానవుని జీవితంలో ఎవడైనా కానీ, ఇక్కడ మీ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా సరే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. దేవుడి సేవకులతో మాట్లాడి చూస్తాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడి చూస్తాడు. వినకపోతే ఆప్షన్ బి. మనష్షేకి ఆప్షన్ బి ఇచ్చాడు. ఆప్షన్ బి ఏంటో తెలుసా? అష్షూరు సైన్యం యూద దేశంలోకి ఎంటర్ అయ్యింది. అష్షూరు సైన్యం, మహాబలాఢ్యులైన అష్షూరు సైన్యం యూద దేశంలో ఎంటర్ అయ్యింది. మనష్షేని పట్టుకున్నారు. ఇనుమ సంఖ్యల చేత అతన్ని బంధించి కుక్కడి లాక్కొని యెరూషలేము నుండి బబులోనికి తీసుకెళ్లారు. యెరూషలేము టు బబులోన్. ఒక కుక్కలాగా సంఖ్యల చేత కట్టబడి లాక్కొని వెళ్ళారు. వేదనకరమైన విషయం ఏంటో తెలుసా? బబులోను దేశంలో ఒక మహాభయంకరమైన దండన అతనికి అనుభవించేలా చేశారు. చెరసాలు. ఎలాంటి చెరసాలంటే వెలుతురు అనేది ఉండదు. అతను నిలబడి ఉన్నంత స్థలం మాత్రమే, వెలుతురు ఉండదు. ఒక చాలా చిన్న చెరసాలది. దాంట్లో అతను నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు. అలాంటి ఒక అంధకారమైన ఒక చెరసాలు అతను త్రోసివేసి అతని ప్రతిరోజు కుక్కను కొట్టినట్టు కొట్టారు. శరీరం అంతా భయంకరమైన రక్తం, భయంకరమైన గాయాలు, వేదనతో కుమిలిపోయాడు మనష్షే. అలా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమయంలో ఓ రోజు ఈ మనష్షే, నా జీవితం ఇంత వేదనకరమైన పరిస్థితుల్లో మార్చబడిందే, వీటిలో నుండి నన్ను తప్పించేవారు ఎవరు? ఈ శ్రమల్లో నుండి, ఈ వేదనలో నుండి, ఈ చెరసాల్లో నుండి, ఈ దాస్యములో నుండి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పి కన్నీళ్లతో నా తండ్రి అయిన హిజ్కియా రాజు యొక్క దేవుని వైపు నేను చూసేదనని చెప్పి సర్వశక్తుడి వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనష్షే పశ్చాత్తాపుడై, అయ్యా నేను పాపం చేశానయ్యా, మీ ఆలయాన్ని నేను సర్వనాశనం చేసి ఒక విగ్రహ గృహగా మార్చేశాను, మీ బలిపీఠాన్ని నాశనం చేశాను, అయ్యా మీరు నివసించే ఆలయాన్ని పాడు చేశాను, మీ సేవకుల్ని నరికి చంపాను, మీ సేవకులకు రక్తం నా దేశమంతా ఏరుగా పారింది. ఇంతటి భయంకరమైన పాపం చేసిన ఈ దుర్మార్గుడి యొక్క, ఈ పాపి యొక్క పాపాన్ని క్షమించవా అని చెప్పి దేవుని యొక్క సముఖములో కన్నీళ్లు పెట్టి ఏడ్చినప్పుడు నా దేవుడు బబులోనులో చెరలో ఉన్న మనష్షే ప్రార్థన ఆలకించి నా దేవుడు ఆ చెర నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బబులోనులో చెరలో ఉన్న మనష్షే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో నీకు ఒక శుభవార్త చెబుతున్నా. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పశ్చాత్తాప ప్రార్థన ఆలకించే దేవుడు, నిన్ను గుణపరిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నీ శ్రమలో నుంచి రక్షించే దేవుడు. మనష్షేను నా దేవుడు ఆ బబులోని చెరలో నుంచి విడిపించాడు. బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. మనష్షే బబులోని దేశం నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి యెరూషలేములో
కాలు పెట్టాడు. యెరూషలేములో కాలు పెట్టి 2 చేతులు పైకెత్తి దేవాది దేవుని ఆరాధిస్తూ, నా దైవమా, ఈ పాపిని కూడా మీరు గుణపరిచారే, మీకు స్తోత్రమయ్యా. ఈ పాపిని కూడా అన్కండిషనల్ లవ్, షరతు లేని ప్రేమను చూపి ఈ ద్రోహిని కూడా, ఈ పాపిని కూడా నన్ను ప్రేమించి తిరిగి నా దేశంలోకి కాలు పెట్టేలా చేశారయ్యా, నీకే స్తోత్రం. తిరిగి నేను నా దేశాన్ని చూస్తానన్న నమ్మకం నాకు లేదు. కారణం, నా బానిస బ్రతుకు, నా చెర బ్రతుకు బబులోన్లోనే ముగించబడుతుంది అనుకున్నాను. కానీ ఆ చెర నుండి, ఆ దాస్యపు బానిసత్వంలో నుండి, ఆ బబులోను నుండి నన్ను విడిపించావయ్యా, మీకే స్తోత్రం అన్నాడు. ఎప్పుడైతే యెరూషలేములో కాలు పెట్టాడో వెంటనే నా దేవుని కొరకై మనష్షే చేసిన అద్భుతమైన క్రియలంటో తెలుసా? వెంటనే అతడు ఏ అషేరి దేవతలు పెట్టి ఆ యొక్క ఆలయాన్ని పాడు చేశాడో, వచ్చాడు ఆలయంలో ఉన్న అషేరి దేవతల విగ్రహాలంతా పడగొట్టి ఆ దేశంలో ఏ విగ్రహాలు లేకుండా వాటన్నిటిని బయట త్రోసివేసి, ఇకపై ఈ దేశం యేసు ప్రభునే ఆరాధించాలి, యేసు ప్రభునే ఆరాధించాలి. ఇకపై ఆలయం దేవునికి మాత్రమే సొంతమని పడిపోయిన దేవుని యొక్క మహిమ కలిగిన ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. ఆలయాన్ని శుద్ధి చేశాడు. బలిపీఠాలను అంతా శుద్ధి చేసి దేవుని ఆరాధించే టీమును పెట్టి ఇకపై ఈ దేశంలో ప్రతి ఒక్కరూ యెహోవాయే దేవుడని చెప్పాలని చెప్పి దేశానికి ప్రకటించాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. నేను బైబిల్ చరిత్రలో నేను నిజంగా చెబుతున్నానండి, ఇంతటి పాపిని కూడా, ఇంతటి ఒక ద్రోహిని కూడా, పరిశుద్ధుల్ని, సేవకుల్ని నరికి చంపిన ఇంత మహాభయంకరమైన ఒక మృగాన్ని కూడా అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమతో నా దేవుడు మనష్షేని గుణపరిచాడు, మనస్ఫూర్తిగా స్నేహించాడు. అదేనయ్యా నా దేవుని ప్రేమ. ఈ 2026వ సంవత్సరంలో నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయినా నాకు తెలియదు. నీ తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు, కానీ నువ్వెలా ఉన్నావు? అయ్యా, నీ వాళ్ళు ఎంత భక్తిపరులుగా ఉన్నారు, మరి నువ్వెలా ఉన్నావు? లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎలాగైనా బ్రతకొచ్చని, ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు ఒకే ఒక కార్యాన్ని చెబుతున్నాడు. నీ పాపం వల్లే కదా నువ్వు కూలితివి, నా ప్రక్కకు తిరుగు, అన్కండిషనల్ లవ్ నీ మీద చూపుతా, నేను నిన్ను గుణపరుస్తా. ఆమేన్, హల్లెలూయా. మనల్ని గుణపరిచే దేవుడయ్యా. చాలామంది అనుకుంటున్నారు, నా పాపం అంతా ఒక పెద్ద లెక్క, ఇవంతా ఏముందిలే, ఇవంతా దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాలే అనుకుంటున్నారు. ఈ మధ్య గడిచిన ఆగస్ట్ నెలలో నేను, పాస్టర్ గారు, మేమంతా ఒక ఎండపల్లి ప్రాంతానికి వెళ్ళాం మీటింగ్కి వెళ్ళి వచ్చే సమయంలో పాస్టర్ గారు అన్నారు, చనుబండులో ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నారు బ్రదర్, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళాలి బ్రదర్ అన్నారు. వెంటనే నేను చెప్పి వెళ్ళిన తర్వాత బ్రదర్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ కుటుంబం వాళ్ళు, 2 అక్కా చెల్లెలు, వాళ్ళ భర్తలు వచ్చారు, వాళ్ళ తల్లి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను వాళ్ళిద్దరికి ప్రేయర్ చేస్తున్నాను. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇద్దరిలో భయంకరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు పట్టాల్సింది ఇక్కడ కాదురా అన్నాడు. నాకు ఆశ్చర్యమైంది, ఏంటి ప్రభువా, 2 పిల్లలు యవనస్తులు, వివాహమై 5 సంవత్సరాలేమైంది అనుకుంటాను కదా, 5 సంవత్సరాలు పిల్లలు లేరు, ఈ ఇద్దరికే కదా ప్రాబ్లం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, నో, ఇక్కడ కాదు నువ్వు పట్టాల్సింది, వాళ్ళ అమ్మను బట్టి అన్నాడు. వాళ్ళ అమ్మని ఇక్కడ పిలిపించాను అన్నాను. వాళ్ళ అమ్మ వచ్చింది, బ్రదర్ నాకు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం, పిల్లలు లేదు మా పిల్లలకి, వాళ్ళకి చేయండి అన్నారు. లేదు మీరు రండమ్మా అన్న. ఆమె మీద చేతులు ఉంచగానే ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఆమె చేసిన కార్యాలంతా దేవుడు బయలుపరుస్తున్నాడు. 35 సంవత్సరాల క్రితం. కావాలంటే బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, అడగండి, వాళ్ళ విశ్వాసలే.
35 సంవత్సరాల క్రితం ఆమె ఏమేమి చేసిందో, ఏమేమి కార్యాలు చేసిందో, ఆమెకు పిల్లలు లేనప్పుడు ఆమె ఏం కార్యాలు చేసిందో, ఏ విగ్రహ ఆరాధి కార్యాలు చేసిందో, ఏ పూజలు చేసిందో, ఏ కార్యాలు వెంబడించిందో ప్రతిదీ దేవుడు పిన్ టు పిన్ చూపిస్తున్నాడు. ప్రతిదీ చెబుతుంటే అట్లే వాళ్ళంతా హల్లెలూయా. 35 సంవత్సరాల క్రితం జరిగింది కూడా పిన్ టు పిన్ చూపించాడు. దేవుడు అన్నాడు, మొదట వీరు పశ్చాత్తాపపడి దేవుడి సముఖంలో ప్రార్థన చేయమని చెప్పు, ఆ తరువాత నేను వారికి పిల్లలు ఇస్తా. చప్పట్లు కొట్టి హల్లెలూయా. మనం చేసే పాపాలు ఒక ప్రక్క తెలిసి తెలియకుండా అన్ని చేసేస్తూ ఉంటాం. ఎంతమంది అయ్యా ఈరోజు దేవుని సముఖంలో వేదనగా మాట్లాడుతున్నాను. నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, నీతోనే మాట్లాడుతున్నాను. ఎంతమంది క్రైస్తవులను పేరు పెట్టుకొని పెళ్లి కాకముందే ఎంతమంది స్త్రీలతో అసభ్యకరమైన వ్యభిచారం చేసి ప్రెగ్నెంట్లు చేసి, ఎంతోమంది పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్లు, అబ్బాయిలు ఒక ప్రక్క, అమ్మాయిలు ఒక ప్రక్క, అక్రమ సంబంధాలు, దేవునికి విరోధమైన పాపాలు, ఇలాంటి పాపాలు చేసేసి ఆ తర్వాత ఇప్పుడు నాకు పిల్లలు లేరే, నా కుటుంబం ఎందుకు ఆశీర్వాదం లేదే, నా కుటుంబం ఇదెందుకు లేదు, అదెందుకు లేదు, సిగ్గు లేదా? క్రైస్తవుడిగా ఉండి, దేవుడి బిడ్డగా ఉండి ఇష్టం వచ్చినట్లు యవ్వన జీవితం, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా 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 ఈ పొగరు, నేను మగాన్ని, ఎవరినైనా సరే ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటున్నాడు. ఇలా పాపపు కార్యాలు చేసి, పాపపు క్రియలు చేసి ఇప్పుడు ఎంత అద్భుతంగా వస్తున్నామో తెలుసా? విచిత్రం ఏంటి తెలుసా? నేను బైబిల్ గ్రంథములో చదివింది, అబ్జర్వ్ చేసింది, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంత పాపం చేసి కూడా పశ్చాత్తాపం 1% లా, పశ్చాత్తాపం 1% లా. అదే ఈరోజు వేదనకరమైన పరిస్థితి. పశ్చాత్తాపం లేదు, అందుకే వారి జీవితంలో గుణపరచబడడంలే. నా దేవుడు మనల్ని ఎదురు చూసేది పశ్చాత్తాపం. ఆమేన్, హల్లెలూయా. రెండవ పాయింట్గా చెబుతున్నాను, నెబుకద్నెజర్ మనందరికీ తెలుసు, నా బలాఢ్యము వల్ల, నా రాజ్యాధికారం వల్ల నేను కట్టిన బబులోను పశువులు తినే, గడ్డి తినేలా ఒక భయంకరమైన వేదనకరమైన రూపంలోకి మార్చబడ్డాడు. అతని తల వెంట్రుకలు మొదలుకొని శరీరంలో ఉన్న ప్రతి కార్యములో కూడా వెంట్రుకలు ఎలా మార్చబడ్డాయో తెలుసా? గ్రద్ద యొక్క వెంట్రుకలు ఎంత పెద్ద పెద్దగా వస్తాయో అంత పెద్ద పెద్దగా మార్చబడ్డాయి. అతని గోర్లు పక్షిరాజు గోర్లు వలె మార్చబడ్డాయి, పక్షుల యొక్క గోర్ల వలె మార్చబడ్డాయి. అతని రూపం మృగం, పశువు కన్నా భయంకరమైన మృగంగా మార్చబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ప్రజల్ని పరిపాలన చేశాడో అదే ప్రజలు నెబుకద్నెజర్ని అడవిలోకి తరిమారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య నామములో చెబుతున్నాను, అనేకుల యొక్క గుండె ధైర్యం, నేను చేస్తాను, నాకేంటి, నాకు అందం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నేను ఏ పాపమైనా చేస్తాను అనుకుంటున్నావు. దేవుడి రాత్రి నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా 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 అన్నవాడు అడవిలో పశువు కన్నా ఘోరంగా మృగంలా గడ్డి మేస్తున్నాడు. ఒక రాజు మృగం కన్నా ఘోరంగా మార్చబడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను, ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే కదా నువ్వు కూలితివి. ఓ సంగమా, నీ పాపం వల్లే కదా నీ జీవితం పతనమయ్యింది. ఓ సంగమా, నీ జీవితంలో ఈరోజు అన్ని రకాలుగా కూలిపోయి ఉన్నావంటే నీ పాపం కాదా? నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడో చేసిన పాపం. హలో, 35 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన పాపాలు కూడా పిన్ టు పిన్ దేవుడు బయలుపరుస్తున్నాడంటే నువ్వు చేసే కార్యం దేవునికి తెలియదనుకుంటున్నావా? నువ్వు చేసే కార్యాలు దేవుడు చూడలేదనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు ఒక హెచ్చరికగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మారు మనసు పొందో. ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే కదా నువ్వు కూలితివి. ఇప్పటికైనా పర్వాలా, నీవు నా వైపుకు తిరుగు, నేను నిన్ను గుణపరిచి మనస్ఫూర్తిగా స్నేహిస్తా. ఒక మృగలా మార్చబడ్డ నెబుకద్నెజర్ అడవిలో గడ్డి తింటూ ఒక వేదనకరమైన మృగలా మార్చబడ్డ ఈ వ్యక్తి
అడవిలో వేదనకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సముఖంలో ఏడ్చాడు. ప్రభువా, నా అధికారం, నా బలం, నా ఘనత, నేను ఈ యొక్క గర్వం వల్లే కదా నా జీవితం ఇలా పతనమయ్యింది. రాజ్యాధికారంలో ఉన్న నేను మృగాలా మార్చబడి అడవిలో జీవిస్తున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించవా. కరుణా సంపూర్ణుడైన మా తండ్రి, ఈ పాపిని క్షమించవా అని చెప్పి ఎప్పుడైతే తన హృదయాన్ని బద్దలు కొట్టుకొని పశ్చాత్తాపుడై దేవుని సముఖములో దేవుని వైపు చూశాడో, నా దేవుడు అరణ్యములో పశువులా ఉన్న ఈ నెబుకద్నెజరు యొక్క ప్రార్థన ఆలకించి అతన్ని మరలా చేర్చుకుని గుణపరిచాడే, మనస్ఫూర్తిగా స్నేహించాడే. అదే దైవం ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమించి, నిన్ను కూడా స్నేహించి తన వైపుకు తిరగమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేదనకరంగా మాట్లాడుతున్నాను. దయచేసి ప్లీజ్, యవన చెల్లి, యవన తమ్ముడు, నువ్వు ఎందుకు కూలిపోయావు? నీ జీవితం ఎందుకు కూలిపోయింది? నువ్వు చేసే పనుల్లో, నీ ఉద్యోగాల్లో అన్నిట్లో ఫెయిలర్ అవుతున్నావు. ఎందుకో? వై? సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హలో, మనస్తాపముతో, పశ్చాత్తాపముతో దేవుని యొక్క సముఖంలో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసి, అయ్యా నేను పాపం చేశానని చెప్పి ఒక మనష్షే వలె, ఒక నెబుకద్నెజరు వలె దేవుని వైపు తిరుగు చూడు. నువ్వు ఎంతటి పాపంలో ఉన్నా సరే, ఎంతటి ద్రోహివైనా సరే, నిన్ను గుణపరిచి మనస్ఫూర్తిగా నిన్ను స్నేహించి ఒక దైవం నేను ప్రకటిస్తున్నా, యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఒకే ఒక కార్యాన్ని చెప్పి మీతో ప్రార్థన చేయబోతున్నాను. బైబిల్ చరిత్రలో నాకు ఆశ్చర్యం అనిపించిన కార్యాలు. ఇంతటి పాపిలు కూడా దేవుడు క్షమిస్తాడా? ఇంతటి వ్యక్తులు కూడా దేవుడు గుణపరుస్తాడా? మూడవదిగా ఒకే ఒక కార్యాన్ని చెప్పి మనకు తెలిసిన కార్యమే. ఒక తండ్రికి 2 కుమారులు. రెండవ కుమారుడు అన్నాడు, తండ్రి, నానా, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను దూరదేశానికి వెళ్ళాలి, దూర ప్రాంతానికి వెళ్ళాలంటున్నాడు. ఎందుకురా? వద్దురా, ఇక్కడే ఉండు. దైవ సన్నిధిలో తండ్రి యొక్క మహిమ కలిగిన ఆ యొక్క అంతఃపురంలో ఉన్న సంతోషం బయట నీకుండదరా. నా మాట వినో. తండ్రి దగ్గర ఉన్న స్వతంత్రం, తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛ, తండ్రి దగ్గర ఉన్న మహిమ బయట నీకుండదరా, వద్దురా అని చెప్పి ఎన్నో చిలక చెప్పినట్టు చెప్పి చూశాడు. కానీ రెండవ కుమారుడు ఉడుకు రక్తం ఉబుకుబుకలాడుతుంది, ఉబుకుబుకలాడుతుంది. దూరదేశం, పాపపు ఆశలు, పాపపు కార్యాలు. తండ్రి దగ్గర ఉంటే ఎంతసేపు ప్రార్థన అంటాడు, ఎంతసేపు వాక్యం అంటాడు, ఎంతసేపు ప్రేయర్లు అంటాడు, పరిచర్య, అది ఇది. ఇంకే తండ్రి దగ్గర ఇంకే ఉంటుంది? దూరంగా వెళ్తే నా ఇష్టానుసారంగా అనుభవించవచ్చు, నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకున్నాడు. ఆస్తినంతా కూడా తీసుకొని దూరదేశానికి వెళ్ళాడు. బైబిల్లో వాక్యం చెప్పబడుతుంది, లోకం వైపు వెళ్ళాడు, పాప ఆశల వైపు వెళ్ళాడు. పాపపు ఆశలు అతని జీవితాన్ని నాశనం చేసింది. పాపం ఒక మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసి అతని దిగంబరిగా చేసింది. వాక్యంలో చెప్పబడుతుంది, తన ఆస్తులంతా కోల్పోయి వేశ్యలకు, వ్యభిచారులకు, మద్యానికి, పాపానికి బానిసై తన ఆస్తులంతా కోల్పోయి చివరికి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అతని జీవితం పందులు మేపడానికైనా వెళ్ళే పరిస్థితికి వచ్చింది. చివరికి పందులు మేపే ఉద్యోగం, ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే కదా నీవు కూలితివి, నీ పాపం వల్లే కదా నీ జీవితం కూల్చబడింది. అంతఃపురములో అద్భుతంగా ఉన్న నీ జీవితం, అంతఃపురములో తండ్రితో సంతోషంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు పందులతో జీవిస్తున్నావే. పాపంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితం పందులతో సమానం. పందుల యొక్క వాసన, పందుల యొక్క స్వభావం, పందుల యొక్క కార్యాల్లో చిక్కుకుపోయాడు. ఈ రెండవ కుమారుడు యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, నేనేంటి, నా జీవితం ఏంటి, ఈ పందులతో ఉండడం ఏంటి? నా జీవితం నా తండ్రి దగ్గర అంతఃపురంలో ఎంత సంతోషంగా ఉండవలసిన జీవితం. నా తండ్రి దగ్గర వేల మంది పనివాళ్ళు ఉన్నారు. నా తండ్రి దగ్గర ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం ఉంది. అది కాదని వచ్చేసా.
లోకాన్ని నమ్మి వచ్చా, లోక కార్యాన్ని నమ్మి వచ్చా, ఇప్పుడు నా జీవితమే పతనమైపోయింది. అందుకే వాక్యం సెలవిస్తుంది, పాపం ఒక మనిషి యొక్క జీవితాన్ని దిగంబరులుగా చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అన్నిటిని కోల్పోయాడు, దిగంబరిగా మార్చబడి వేదనకరమైన పరిస్థితులు, పందులు వేపుకుంటున్న పరిస్థితుల్లోకి వచ్చాడు. బైబిల్లో నాకు ఇష్టమైన వాక్యం, ఆ పరిస్థితుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని, నా తండ్రి ఇంట వేల మందికి సమృద్ధికరమైన ఆహారం ఉండగా నేనెందుకు ఈ పందులు తినే పొట్టు తినాలి, నా తండ్రి దగ్గర కుమారుడిని అనిపించుకునే భాగ్యాన్ని కోల్పోయా, కానీ ఒక పనివాడిగానైనా నేను నా తండ్రి దగ్గరికి వెళుతానని చెప్పి, ఒక పనివాడిగా ఉండడానికి, ఒక పనివాడనే స్థానంలో అయినా ఉంటే చాలు, నా తండ్రి దగ్గర ఆహారం దొరుకుతుందని చెప్పి ఒక పనివాడిగా ఉండడానికి ఆ రెండవ కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడు. ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే కదా నువ్వు కూలిపోతివి, ఇప్పటికైనా నీవు నా దగ్గరికి తిరిగి రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగిరా, తిరిగిరా. రెండవ కుమారుడు తండ్రిని వెతికొచ్చాడు. పనివాడిగైనా ఉంటే చాలనుకున్నాడు, పనివాడనే ఒక పోస్ట్ ఉంటే చాలనుకున్నాడు, ఒక పనివాడనే పోస్ట్లో ఉంటే చాలనుకున్నాడు. అంతఃపురంలోకి ఎంటర్ అవ్వడానికి గేటు దగ్గర ఉన్నాడు. గేటు దగ్గర గేట్ కీపర్లు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏ పిచ్చగాడా, పోరా, నీ దగ్గర పందులు వాసన కొడుతుంది, పైన వస్త్రం లేదు, గబ్బు కొట్టుతున్న వాసన, అయ్యో పాపం, పో పో పోను తరుగుతున్నారు. ఇతను ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో వేదనకరంగా గేటు దగ్గర ఉన్నప్పుడు అంతఃపురములో ఉన్న తండ్రి తన కుమారుని చూసి అన్నిటినీ కోల్పోయిన పరిస్థితుల్లో దిగంబరిగా పందులకు సమానంగా హీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే తండ్రి యొక్క ప్రేమ పరుగులు తీసుకుని వచ్చి తన కుమారుణ్ణి హత్తుకుందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే కదా నువ్వు కూలిపోతివి. నీవు తిరిగి వస్తే నేను నిన్ను గుణపరిచి మనస్ఫూర్తిగా స్నేహిస్తా. విషయం ఏంటి తెలుసా? ఇతను అనుకున్నదేంటి? పనివాడిగైనా ఉంటే చాలనుకున్నాడు. కానీ తండ్రి అన్నాడు, రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నీ ఆస్తినంతా నువ్వు కోల్పోయినా, నువ్వు దిగంబరిగా వచ్చినా, నువ్వు ఎలా వచ్చినా, నువ్వు నా బిడ్డరా. ఈ లోకంలో రెండు షిప్పులు ఉన్నాయి. ఒకటి రిలేషన్షిప్, ఇంకొకటి ఫెలోషిప్. ఇంకొకటి ఫెలోషిప్. రెండు షిప్పులు, ఒకటి రిలేషన్షిప్, ఇంకొకటి ఫెలోషిప్. రెండవ కుమారుడు తండ్రిని కాదని, తండ్రి ప్రేమను కాదని, తండ్రి సన్నిధిని కాదని, లోకమే కావాలని చెప్పి దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళినంత మాత్రాన తండ్రికి కుమారుడికి మధ్య ఫెలోషిప్ కట్టయింది. ఏం కట్టయింది? ఫెలోషిప్ కట్టయింది. నువ్వు ఎంత దూరానికి వెళ్ళినా, నువ్వు ఎన్ని కోల్పోయినా, రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ నిరంతరమైనది. ఏమే, నువ్వు అన్నిటిని కోల్పోయినా సరే నువ్వు నా బ్లడ్, నువ్వు నా రక్తం. ఏమే, హల్లెలూయా. నువ్వు పనివాడు కాదురా, నువ్వు పనివాడు కాదు. ఫెలోషిప్ కట్ అయ్యింది, రిలేషన్షిప్ ఉందే, ఇది ఎప్పుడు నిరంతరం. ఆమేన్. ఇది ఎలాంటిదో తెలుసా? షరతులు లేని ప్రేమ. చప్పట్లు కొట్టి అన్కండిషన్ లవ్, అన్కండిషన్ లవ్, అన్కండిషన్ లవ్. ఆమేన్, హల్లెలూయా. ఈ అన్కండిషన్ లవ్కి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు అన్నిట్లు కోల్పోయినా సరే, నీ దగ్గర పందులు వాసన కొట్టినా సరే, నువ్వు అన్నిట్లు కోల్పోయి అసలు అదే అందుకే బైబిల్లో చెప్పబడుతుంది, పెద్దోడు వచ్చాడు, ఎవడో అయ్యా చిన్నోడు అన్నిట్లు కోల్పోయి అన్ని నాశనం చేసి వేశ్యల చేత వ్యభిచారుల చేత అన్నిట్లు నాశనం చేశాడు, వాడిని మరలా చేర్చుకుని రిలేషన్షిప్ రా. చెప్పండి అందరూ, రిలేషన్షిప్. నువ్వు ఎలా నా కుమారుడు, వీడు కూడా నా కుమారుడే. ఆస్తులు కోల్పోయాడా, పోతే పోనీరా, ఆస్తులే ఉందిరా, డబ్బే ఉందిరా, పోనీరా, నాకు కావలసింది రిలేషన్షిప్. చప్పట్లు కొట్టి ఆమేన్. ఇలాంటి అన్కండిషన్ లవ్ మన మీద చూపే ఒక గొప్ప దేవుడు మన యేసయ్య. అలా ప్రేరేపణతో వచ్చిన వాగ్దానమే నా దేవుడు మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, నువ్వు కూలిపోయావురా, నీ పాపం వల్ల నువ్వు కూలిపోయావు. బట్ వన్ థింగ్, నువ్వు నా తట్టు తిరిగిరా, నేను
మిమ్మల్ని గుణపరుస్తా, మనస్ఫూర్తిగా స్నేహిస్తా. చప్పట్లు పడి గట్టిగా, మనస్ఫూర్తిగా. బట్ వన్ థింగ్, మనష్షేలా పశ్చాత్తాపపడు. ఆమేన్. నెబుకద్నెజర్లా పశ్చాత్తాపపడు. ఆమేన్. రెండవ కుమారుల్లా పశ్చాత్తాపపడు. ఈరోజు వేదనతో మాట్లాడుతున్నాను. క్రైస్తవుడికి ఒక వేదనకరమైన విషయం ఏంటి తెలుసా? ప్రభువా, మా పాపాలు క్షమించండి అయ్యా. ఇలాంటి ఫార్మాలిటీ ప్రేయర్ని దేవుడు అంగీకరించడు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మేము ఇతరులను క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించండి, ఇవంతా డైలాగులంతా దేవుడు క్షమించడు. ఓకే, మన పాయింట్ ఏంటంటే పశ్చాత్తాపం అనేది లేదు క్రైస్తవుడికి. నేను పాపం చేశాను అన్న ఒక వేదన, పశ్చాత్తాపం లేదు. ఏముందిలే, అందరు చేయిందా, నేను చేస్తున్నా, లోకల్ అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా. ఇలా ఎప్పుడైతే నీ మనసు మారిందో, మరలా చెప్తున్నా, నెబుకద్నెజరుకు పట్టిన గతే పడుతుంది. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను చేర్చుకొని మనస్ఫూర్తిగా స్నేహించాలని కోరుకుంటున్నాడు. బట్ వన్ థింగ్, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి రా. చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడు. అయ్యో నేను పాపం చేశానే, పశ్చాత్తాపం రాలా. ఎంతమంది స్త్రీలను, ఎంతమంది అమ్మాయిల్ని పాడు చేసి సిగ్గు లేకుండా మగాళ్ళ తిరుగుతూ ఉన్నాడు. అభాషణలు చేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు, ధైర్యంగా తిరుగుతున్నాడు, మొహమాట లేకుండా తిరుగుతున్నాడు. 10 మంది అబ్బాయిలతో తిరిగి 10 మంది అమ్మాయిలతో కూడా 10 మంది అబ్బాయిలతో కూడా తిరిగేసి గర్భాలు చేసుకొని క్యాజువల్గా తిరుగుతుంది అమ్మాయి. ఈరోజు అమ్మాయికి అబ్బాయికి పశ్చాత్తాపంలా. ఇదంతా జనరల్, కామన్. ఈ మధ్య టీవీలో ఇంటర్వ్యూలో కొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది ఎవరో వాళ్ళు అంటారు, గ్లామర్స్ ఏదో అంటూ ఉంటారు. వీళ్ళు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు వీళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదంతా కామన్. ఏంట్రా కామన్? దేవుని యొక్క ఆలయాన్ని, దేవుడు నివసించే ఆలయాన్ని వేరొక స్త్రీతో, వేరొక పురుషుడితో పడుకొని కులుకుతూ ఉంటుంది. కామనా? పాపం, అశ్లీలత, జారత్వం, వేశ్యతనం, దేవుని ఆలయాన్ని పాడు చేసి నాశనం చేసేసి కామనా ఇది? ఒక పశ్చాత్తాపం లేదు. నేను పాపం చేశానే, ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశారని ఒక పశ్చాత్తాపం లేదు. హైదరాబాద్లో ఒక కూడిక జరిగింది. ఆ కూడికలో ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. చాలా క్యాజువల్గా మాట్లాడాడు. అతను ఎటువంటి బెదురు లేదు, ఎటువంటి పశ్చాత్తాపం లేదు, ఎటువంటి భయం లేదు. క్యాజువల్గా మాట్లాడాడు. బ్రదర్, నేను 4 అమ్మాయిలను ప్రేమించాను బ్రదర్. వాళ్ళెవరు నాకు నచ్చలా. ఇప్పుడు 5వ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని చేసుకోమంటారా వద్దంటారా అన్నాడు. ఎంత భయంకరమైన హృదయ కఠినత్వం! 4 అమ్మాయిని ప్రేమించి వాళ్ళని నడి రోడ్లు వదిలిపెట్టేసి ఇప్పుడు 5వ అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. కొంచెం కూడా మనసాక్షిలో బాధింపబడలా, పశ్చాత్తాపంలా, సిగ్గు లేకుండా నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథములు తమ వస్త్రాలు చింపుకొని దేవుని యొక్క సముఖంలో బూడిదలో కూర్చొని ఏడ్చేవాళ్ళు, ప్రలాపించేవాళ్ళు. అయ్యా మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి గుండెలు బాదుకునేవాళ్ళు. నెహెమ్యా లాంటి భక్తులు, ఎజ్రా లాంటి భక్తులు, దానియేలు లాంటి భక్తులు అయ్యా మేము మా పితరులు చేసిన పాపాలను క్షమించండి అయ్యా అని చెప్పి గుండెలు బాదుకున్నారు. అది పశ్చాత్తాపం. కన్నీళ్లతో దేవుని యొక్క సముఖంలో కుమిలి ఏడ్చారు. బైబిల్ మనందరికీ తెలుసు. ఒక వ్యభిచారి స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగింది. అవునా? మీరు ఆ అధ్యాయాన్ని చదివితే, ఆ చాప్టర్ చదివితే మీకు అర్థమవుతుంది. ఆ వ్యభిచార స్త్రీ యేసయ్య పాదాలను అత్తరుతో పూసి కడుగుతున్నప్పుడు, కన్నీళ్లు బాష్ప బిందువులు కారుతున్నప్పుడు ఆమె ఒక్క మాట కూడా అయ్యా నేను పాపం చేసిన పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి ఒక్క మాట కూడా అడగల. బైబిల్లో మీరు గమనించారా? నేను పాపం చేసిన పాపినయ్యా నన్ను క్షమించయ్యని ఒక్క మాట అడగల. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం గల దానివైపు. ఆమేన్. ప్రార్థన చేయలేదే, మరి ఎలా దేవుడు ఇలా చెప్పాడంటే, ఆమె ప్రార్థన చేయకపోయినా ఆమె కన్నీళ్ళు యొక్క అర్థం, ఆ కన్నీళ్ళలో ఉన్న పశ్చాత్తాపం, తన గుండెలోని పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు కాబట్టి ఇక పాపము చేయకొని సమాధానం గలదానివి వెళ్ళు అన్నాడు.
హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం మనలో కావాలి. ఆమేన్, ఆమేన్. నెంబర్ 1, నువ్వు పాపం వల్ల కూలితివి, తిరిగిరా. ఆమేన్, ఆమేన్. నెంబర్ 2, పశ్చాత్తాపంతో దేవుని సముఖంలో ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 3, మనుషుల మీద, విగ్రహాల మీద ఈ ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు వాళ్ళ మీద నమ్మకం ఉంచారు. వాళ్ళ చేతి పనులే దేవుళ్ళు అని చెప్పి వాటి మీద నమ్మకం ఉంచారు. ఇలాంటి నమ్మకాన్ని విడిచిపెట్టి దేవుని మీద నమ్మకం పెట్టిరా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పే 3 కార్యాలు నీవు తిరిగిరా. ఆమేన్. ఎవరో విగ్రహాల మీద, వాటి మీద, వీటి మీద నమ్మకాలు ఉంచేవే, వాటిని అన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా. పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా నీ హృదయం బద్దలు చేసి ప్రార్థన చేయి. ఈ రాత్రి నా దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను గుణపరిచెదను, నేను నిన్ను మనస్ఫూర్తిగా స్నేహించెదను. షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ నీ మీద చూపి హత్తుకొని మనష్షే లాంటి వారినే క్షమించిన దేవుడు, నెబుకద్నెజర్ లాంటి వాళ్ళనే క్షమించిన దేవుడు, అన్నిటిని కోల్పోయిన 2వ కుమారుని క్షమించిన తండ్రి మనల్ని క్షమిస్తాడా? క్షమించడా? చెప్పండి. నేను మిమ్మల్ని గుణపరిచెదను. ఆమేన్. ఎక్కడ? ఆత్మీయతలో. నువ్వు పడిపోయి ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను లేచే ఉన్నా, నేను నిలబడే ఉన్నా అని, కానీ ఎప్పుడో పడిపోయి ఉన్నావు అనే విషయం నీకు అర్థం కాల. అందుకే ఈ రాత్రి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ పాపం వల్లే నువ్వు కూలిపోయి ఉన్నావు. ఈ 2026లో రా, మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తా, మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తా, మనస్ఫూర్తిగా అన్లిమిటెడ్ లవ్ నీ మీద చూపిస్తా, అన్కండిషనల్ లవ్ నీ మీద చూపిస్తా. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రా. అందరూ పైకి లేచి నిలబడదామా? అందరూ పైకి లేచి నిలబడదామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనష్షే లాంటి వారిని ప్రేమించిన దైవం మనల్ని కూడా ప్రేమించే దేవుడై ఉన్నాడు. నేను వారిని గుణపరిచెదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. నా వైపు తిరుగు, ఓ ఇశ్రాయేలు, నా వైపు తిరుగు, ఓ ఇశ్రాయేలు, నా వైపు తిరుగు. పశ్చాత్తాపం ఎక్కడ? నీ జీవితంలో పశ్చాత్తాపం ఎక్కడ? నీ సొంత తల్లిదండ్రులు మోసం చేసి తిరుగుతున్నావే, నీ సొంత తల్లిదండ్రులు మోసం చేసి తిరుగుతున్నావే. దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను నిన్ను గుణపరిచెదను, మనస్ఫూర్తిగా నిన్ను స్నేహిస్తాను. బట్ వన్ థింగ్, ఓ ఇశ్రాయేలు, నువ్వు పాపం వల్లే కదా కూలిపోయావు. రా, తిరుగు. నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. సర్వశక్తుడైన దేవాది దేవుని వైపు తిరుగు. మనస్ఫూర్తిగా దేవుడు నిన్ను స్నేహించే దేవుడు. ఎంతటి పాపానైనా, ఎంతటి పాపినైనా ఆయన గుణపరిచే దేవుడు. మనష్షేని గుణపరిచాడే, నెబుకద్నెజర్ని గుణపరిచాడే, 2వ కుమారుని గుణపరిచాడే, నిన్ను నన్ను గుణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. షరతులు లేని ప్రేమను నీ మీద, నా మీద చూపి ఉన్నాడు. ఆ దైవం నీతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం ఉందా? నేను పాపం చేశాను, నా పాపం వల్లే నా జీవితం ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా పాపమే కదా నా జీవితాన్ని ఇంతలా మార్చేసింది. పశ్చాత్తాపం ఉందా? యవనస్తుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం ఉందా? ఎందుకు నీ కుటుంబంలో ఇంకా మంచి శుభకార్యాలు జరగడం లేదు? ఎందుకు నీ జీవితంలో ఉద్యోగాలు రావడం లేదు? ఎందుకు నీకు పరిచర్యలో అభివృద్ధి కలగడం లేదు? ఇంకా నీకెందుకు పిల్లలు లేరు? ఎందుకు నీ జీవితంలో ఒక ఎడారిలా మారిపోయింది? ఎందుకు నీ జీవితంలో కూలిపోయి ఉన్నావు? ఆత్మీయతలో ఎందుకు కూలిపోయి ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించు. దేవుని యొక్క సముఖంలో నిన్ను దేవుని యొక్క సముఖంలో సమర్పించు. ఈ రాత్రి సర్వశక్తుడైన దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు.
షరతు లేని ప్రేమతో నిన్ను స్నేహించాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరవండి ప్లీజ్, ఒక్కసారి కళ్ళు తెరవండి. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక వాక్యం ఉంది. యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాల కోసం అమ్మేశాడు ఒకడు. ఎవరో చెప్పండి అయ్యా. ఇస్కరియోతు యూదా. అలాంటి యూదాని స్నేహితుడా అని పిలిచిన గొప్ప ప్రేమ అయ్యా. ఆమేన్, హల్లెలూయ. అమ్మేసిన వాడిని, ఎవరిని అమ్మేసిన వాడిని కూడా స్నేహితుడా అన్నాడు. తెలుగులో చెలికాడా అని ఉంటుంది, తమిళ్లో ఇంగ్లీష్లో ఉంటుంది నా స్నేహితుడా. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ యా. దీన్నే షరతులు లేని ప్రేమ అంటారు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎవడో నాకు తెలీదో అని చెప్పి యేసును శపించాడు ఒకడు. ఎవరో చెప్పండి. పేతురు. ఎవరు? ఆయన ఎవడో నాకు తెలీదో అని యేసు ప్రభువునే శపించాడు. బైబిల్ అలానే ఉంటుంది. యేసయ్యనే శపించిన వ్యక్తి పేతురు. అలాంటి పేతురుని అపోస్తుల్లో నెంబర్ 1గా మార్చాడు. ఆమేన్. దీన్నే అన్కండిషనల్ లవ్ అంటారు. షరతులు ఉండవు. బట్ వన్ థింగ్, పశ్చాత్తాపం. దేవుడు మనలో కోరుకునేది నలిగిన విరిగిన హృదయం గలవారు. ఆమేన్, ఆమేన్. ఏంటి ఇష్టం? నేను 5 మందితో తిరుగుతా, 10 మందితో తిరుగుతా, మీకేంటి బాధ? ఇలాంటి గర్విష్ఠులని నా 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 అన్నాడు ఒకడు. నెబుకద్నెజరు ఎగిరిపోయాడు. ఆమేన్. పశువుల కన్నా హీనంగా అడవిలో తరిమి వేయబడ్డాడు. ఏ ప్రజలనైతే పరిపాలన చేశాడో అదే ప్రజలు అతని అడవిలోకి తరిమారు. మృగం కన్నా ఘోరంగా జీవించాడు. దేవుని సముఖంలో పశ్చాత్తాపడ్డాడు. నేను పాపం చేశానయ్యా. పశ్చాత్తాపం హృదయంలో నుండి రావాలి. విరిగిన నరిగిన హృదయం అంటే దేవునికి. దావీదు అంత భయంకరమైన పాపం చేశాడు. సాధారణమైన పాపం కాదండి. ఏదో బత్షెబాతో వ్యభిచారం చేశాడు అన్నది కాదు పాయింట్ అక్కడ. ఒక నమ్మకస్తుడైన ఉరియాని చంపించేశాడు. వ్యభిచారం మాత్రమే కాదు, హత్య కూడా చేశాడు. ఇలాంటి ఒక వ్యక్తి 51వ కీర్తనలో తన హృదయాన్ని కుమ్మరించి దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచేర్చాడు. దేవుని యొక్క సముఖం హృదయాన్ని కుమ్మరించి, ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో వెంటనే నా హృదయ దాసుడైన దావీదు, నా హృదయానికి ఇష్టమైన దావీదు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎలాంటి గొప్ప ప్రేమ అంటే, నువ్వు పశ్చాత్తాపపడితే ఆయన నిన్ను గుణపరిచి మనస్ఫూర్తిగా స్నేహిస్తాడు. మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? మానవుడు జస్ట్ ఇప్పుడు పాస్టర్ గారికి నాకు ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒకవేళ మేము క్షమించుకున్నా మనసులో ఎక్కడో ఒకటిది ఉండదా? పలానా రోజు మీరు అలా చేశారు బ్రదర్, మీరు అలా చేశారు, ఉండదా? నువ్వు క్షమించావు కానీ మనసులో ఉంది. కానీ దేవుడికి అలా కాదు, క్షమిస్తే క్షమించినట్లే. ఆమేన్, ఆమేన్. మన పాపాల్ని సముద్రపు లోతులో పడేశాడు. చెప్పడం దేవునికి మహిమ. ఆమేన్. ఇకపై నువ్వు చూసినా వెతికినా కనబడనంత దూరంలో అది పడిపోయింది. నాకు కనబడేది నీ పాపం కాదురా, నీ మీద ప్రేమ. అంతే. ఇది దేవుని ప్రేమ. ఈ స్నేహాన్ని దేవుని యొక్క అగాపే ప్రేమ అంటాం. ఇంత గొప్ప ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. బట్ వన్ థింగ్, విరిగిన నలిగిన మనసుతో దేవుని దగ్గరికి రండి. చాలామంది జీవితాలు వేదనకరంగా ఉండడానికి కారణం మరలా చెప్తున్నాను, ఏదో అప్పుడెప్పుడో తెలియజేసాను, ఏముంది, ఈ మైండ్ సెట్ ఆలోచన చేయబాకు. నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, పరాయి బిడ్డని నేను నాశనం చేశానయ్యా, పరాయి బిడ్డని నేను నాశనం చేశాను, నన్ను క్షమించాయని గుండెలు బాదుకొని ఏడ్చే ఒక అనుభవం కావాలి. హృదయంలో పశ్చాత్తాపం కావాలి. హృదయంలో బాధించబడాలి. నేను పాపం చేశాను, నా దేవుని ఆలయాన్ని నేను పాడు చేశాను, నా దేవుడు నన్ను విలువ పెట్టి నన్ను కొన్నాడు, ఆయన సొత్తు నేను. అలాంటి దేవ ఆలయాన్ని పాపం చేసి నేను పాడు చేశాను, నన్ను క్షమించని చెప్పి పశ్చాత్తాపపడు. నా దృష్టిలో బైబిల్లోనే మహాభయంకరమైన ఒక వ్యక్తి అంటే మనష్యనే అంట నేను. అలాంటి మనష్యను కూడా నాకు ఆశ్చర్యం అనిపించే కార్యం, బబులోన్లో ప్రార్థన చేశాడు, చెరలో ప్రార్థన చేశాడు. బబులోను ప్రార్థన, చెరలో ఉన్న ప్రార్థన దేవుడు అంగీకరించి విడిపించాడయ్యా.
మనస్ఫూర్తిగా స్నేహించాడు. అలాంటి ఒక అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం యేసయ్య నామంలో ఈ అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. నేను యేసయ్య నామంలో దేవునికి మహిమగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఒక 5-10 నిమిషాల్లో మీరు చూడండి, ఈ సంవత్సరం పిల్లలు లేని వారికి పిల్లలు కలగబోతున్నారు. వివాహాలు కాని వారికి వివాహాలు కాబోతున్నారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలగబోతున్నాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్న వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్. నువ్వు కూలిపోయిన పరిస్థితుల నుండి తిరిగి పైకి లేవబోతున్నావు. ఒకటే నమ్మకం, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ మనల్ని ఆశీర్వదించబోతుంది. మీరు గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఈ రాత్రి యేసయ్య నామములో ఈ సంవత్సరం 2026 ఈ సంవత్సరం ఒక అద్భుతాన్ని చూడబోయే సంవత్సరం, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చూడబోయే సంవత్సరం. బట్ వన్ థింగ్, నీ పాపం వల్ల నువ్వు కూలిపోయావనేది గ్రహించి దేవుని తట్టు తిరుగు. ఆమేన్. వారి మీద వీరి మీద నమ్మకాలు ఉంచారే, ఆ నమ్మకాలు విడిచిపెట్టి దేవుని మీద నమ్మకం పెట్టు. ఆమేన్. నెంబర్ 3, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు అన్నది ఆ అధ్యాయాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. నువ్వు నా తట్టు తిరుగు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ఎవరి మీద నమ్మకం ఉంచావు వాటన్నిటిని విడిచిపెట్టి నా మీద నమ్మకం ఉంచు. ఆమేన్. సింపుల్ 3 పాయింట్స్ అంతే. మన జీవితాన్ని మార్చేస్తుంది, మన లైఫ్ని మార్చేస్తుంది. నా అనుభవంలో నా పరిచర్యలో ఎన్నో చూసేసాను. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని సముఖంలో ఏడుస్తారో వారికి ఇమ్మీడియట్ అద్భుతాలు ఇమ్మీడియట్లీ జరిగాయి. సేవకుడిగా మేము ప్రార్థన చేయడం వల్ల అద్భుతాలు కాదు, మీరు పశ్చాత్తాప పడడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి జరగబోతున్నాయి. ఒకసారి